గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బతుకమ్మ. సో ఈరోజు వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీన్ని పెత్తరామాస రోజు మాత్రమే చేస్తారు, అంటే ఫస్ట్ బతుకమ్మ అనమాట. సో ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అనమాట. సో నేనైతే మార్నింగే లేచి ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. అంటే మా చెట్టుకున్న ఫ్లవర్స్ అన్నీ ఇంకా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనమాట. మాకు కూడా కొన్ని కావాలి కదా అని చెప్పి కొన్ని తీసుకొని ఇంకా నేను బతుకమ్మకి దేవుడికి తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంటి ముందు అయితే మా మమ్మీ మా సిస్టర్ ముగ్గులు అయితే వేశారు, ఇంకా అది చూపిస్తున్నాను ఇక్కడ. సో నేనేమో ఎర్లీగానే లేచాను, ఎందుకంటే మళ్ళీ పువ్వులన్నీ తీసుకొని వెళ్ళిపోతారనమాట. పువ్వులు అనేది దొరకదు, అందుకనే ఇంకా ఎర్లీగా లేచి పువ్వులన్నీ తీసుకొని వచ్చానమాట. రెడ్ ఫ్లవర్స్, ఇవి నందివర్ధన, ఇంకా మందార తీసుకొని అయితే వచ్చానమాట. ఇంకా ఈ బంతి పువ్వులేమో నిన్న మమ్మీ మార్కెట్లో తీసుకొచ్చింది. సో ఈ మందారాలు అయితే తీసుకొచ్చానమాట నేను. నిజంగా ఈ పువ్వులు కూడా దొరకడం చాలా లక్కీ అనమాట, ఎందుకంటే చాలామంది తెంపుకొని వెళ్ళిపోతారు కదా. ఊర్లో అసలు ఒక కాంపిటీషన్ అనేది ఉండేదన్నమాట. అంటే ఎప్పుడో 4 o'clock లేచి పువ్వు కోసం వెళ్ళేవాళ్ళు. సో అందుకని ఇప్పుడు ఈ సిటీలో కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎక్కడ దొరికినా సరే తెంపుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో నాకు ఈ మాత్రం దొరకడం కూడా అది లక్కీ అనమాట. సో ఇక్కడ జిల్లేడు పూలు అండ్ ఇంకా నందివర్ధన అయితే మా మమ్మీ చుట్టి పెడుతుందనమాట. అలా చుట్టి పెడితే మనకు పెట్టుకోవడానికి, అంటే బతుకమ్మ పేర్చడానికి ఈజీ అవుతుందని చెప్పి అలా చుట్టి పెడుతుందనమాట. సో అప్పటికి టైం వచ్చేసి 11-11:30 అట్లా అవుతుంది. మేము అన్ని పనులు చేసుకొని ఇంకా ఇవైతే బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది మా మమ్మీ. ఇంకా ఇది ప్రిపేర్ చేసిన తర్వాత లంచ్ చేసి ఆ తర్వాత గౌరమ్మని పేర్చాలి, అంటే గౌరమ్మని పెట్టాలి అని చెప్పి చెప్పిందనమాట. సో బంతిపూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బంతిపూలు, నందివర్ధన, జిల్లెడు పూలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఒక్క పువ్వు ఎంత బాగుందో పెద్దగా. సో థ్రెడ్ ఇలా చుట్టి పెడితే మనం బతుకమ్మ పేర్చడానికి ఈజీ ఉంటుందని చెప్పి అలా దగ్గరికి కట్టేస్తుంది అనమాట. సో మార్నింగే ఇంకా పూజ అంతా అయిపోయింది. పూజ ఈరోజు కొంచెం ఎర్లీగా అయిందనమాట, 9 o'clock చేసేసింది మా మమ్మీ. సో చూస్తున్నారు కదా ఇక్కడ 2 frames మీరు అబ్జర్వ్ చేశారు కదా, రాముల వారిది అండ్ శివపార్వతులది ఫొటోస్ 2 యాడ్ అయ్యాయి. యాక్చువల్లీ నిన్న ఈ 2 ఫొటోస్ తీసుకొచ్చింది అనమాట, ఫోటో ఫ్రేమ్స్. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది ఈ 2 frames తీసుకురావాలని చెప్పి. సో అన్నీ ఒకే సైజుగా ఉండాలని చెప్పి ఈ ఫ్రేమ్స్ తీసుకొచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏమో కనకంబరాలు ఉంటాయి కదా, ఆ కనకంబరాలు అయితే తీసుకొచ్చుకుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. మల్లెపూలు ఏంటంటే మనము సిల్కీ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ మల్లెపూలు పెట్టుకుంటే ఆ జడకి ఇలా చుట్టుకుపోతుంది అని చెప్పి మా మమ్మీ ఏమో ఎప్పుడు కనకంబరాలే ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగుండే. అండ్ కొన్ని రోసెస్ కూడా తెచ్చింది, చామంతి కూడా తీసుకొచ్చింది అనమాట. సో మా సిస్టర్ ఏమో ఇంకా బంతిపూలకి వెనక సైడ్ ఇలా స్టిక్స్ అయితే గుచ్చుతుంది అనమాట. అండ్ మా మమ్మీ చెప్తుంది, అంటే తనకు గైడ్ చేస్తుంది అనమాట పక్క నుంచి. ఫస్ట్ ఇది పెడదాం, తర్వాత ఇది పెడదాం, ఆ తర్వాత ఇది పెడదాం అని చెప్పి గైడ్ చేస్తుంది అనమాట. మా సిస్టర్ ఏమో అసలు ఒప్పుకోవట్లేదు, తనకేమో వేరేలాగా అనుకుంది, మా మమ్మీ ఏమో ఇంకోలాగా చేస్తుంది. సో ఇద్దరికి చాలాసేపు ఆర్గ్యూ అయిందనమాట. ఇది ఇలా చేయొద్దు, అది అలా చేయొద్దు అని చెప్పి ఫైనల్గా ఇంకా చేసేస్తున్నారనమాట. సో అయిపోయింది బతుకమ్మ. ఫస్ట్ అంటే పెద్ద బతుకమ్మ అయితే ప్రిపేర్ అయితే చేసింది, అండ్ ఇంకో చిన్న బతుకమ్మ ఉంది. చిన్న బతుకమ్మ కూడా మా సిస్టర్ చేస్తుంది అనమాట. నేనైతే ఓన్లీ ఈ పెద్ద బతుకమ్మ చేసేటప్పుడు మాత్రమే షూట్ చేశాను, చిన్న బతుకమ్మ చేసేటప్పుడు అసలు షూట్ చేయలేదు. అప్పటికే నాకు చాలా నీరసం అయిపోయింది అనమాట. ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ లెగ్ పెయిన్స్ అయితే వచ్చాయి. ఫీవర్ అయితే అసలు చెప్పలేను, అప్పుడప్పుడు కోల్డ్ వస్తుంది పోతుంది అనమాట. అసలు ఏంటో ఈ వెదర్ నాకు అర్థం కావట్లేదు, వెదర్ చేంజెస్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. సో నేను మళ్ళీ ఈవినింగ్ లేచిన తర్వాత 2 చూస్తున్నాను అనమాట, పూజా రూమ్లో ఉన్నాయి. సో 2 చూస్తున్నాను, చాలా బాగుండే. చిన్న బతుకమ్మ కూడా చాలా బాగుంది. అసలు పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అని ఎందుకంటే తల్లి కూతురు అన్నట్టుగా పెడతారనమాట. సో తెలంగాణలో తల్లి కూతురు
అనేది కంపల్సరీగా పెడతారనమాట. ఇక్కడ మా మమ్మీ పసుపు ముద్దతో గౌరమ్మని అయితే చేస్తుంది. సో దీంట్లో చూస్తున్నారు కదా, తల్లి కూతురులో అన్నట్టుగా సపరేట్గా ఎలా పెడుతుందో, సో అలా గౌరమ్మని అయితే పెడతారు. సో అమావాస్య రోజైతే ఈ తల్లి కూతుర్లను అయితే బయటికి తీసుకురారు, ఎందుకంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి తల్లి కూతుర్లని బయటికి తీసుకురారు అండ్ ఇంట్లోనే పూజ చేసుకుని ఇంట్లోనే పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయితే ఫైనల్గా పూజ అయితే చేస్తున్నాం. అమ్మవారిని అంటే పసుపు ముద్ద పెట్టి గౌరమ్మని పెట్టి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాం. సో మా మమ్మీ కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపం అయితే ముట్టించింది. సో పెద్ద బతుకమ్మ రోజు ఏంటంటే ఆ పసుపు ముద్ద ఉంటుంది కదా గౌరమ్మ, ఆ గౌరమ్మని అప్పుడు మనం బయటికి తీసుకెళ్ళొచ్చు, అది పంచుతారనమాట ముత్తైదులకి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకుంటారు కదా, సో అలానే ఈ అమ్మవారు అయితే పసుపు ముద్ద ఉంటుంది కదా అది పంచుకుంటారనమాట. సో ఇక్కడ నేనైతే పెసరపప్పు అయితే వేయించుతున్నాను అనమాట, ఎందుకంటే ప్రసాదానికి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, అటుకులు ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం చపాతీ లడ్డు ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. చపాతీ లడ్డు అంటే అది నేను మీకు ఫస్ట్ పెద్ద బతుకమ్మ ఉంటుంది కదా ఆ రోజు మీకు చెప్తాను ఆ ప్రాసెస్. సో ఇక్కడనేమో నేను శనగపప్పు వేయించుకొని అందులో షుగర్ వేసాను అనమాట, అది ప్రసాదంగా పెడతాము. సో ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఇలా చేసుకుంటాం అనమాట. ఇక్కడ మేము మా ఇంటి ముందు ఒక 4-5 చుట్లు తిరిగామన్నమాట. ఒక చిన్న పాట పాడుకుంటూ ఒక్కేసి పువ్వేసి అని పాట పాడి మా కాలనీ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. అప్పటికే వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతూనే ఉన్నాయి, ఫుల్గా గాలి వస్తుంది, అసలు ఎవ్వరూ లేరనమాట, పెట్టి వెళ్ళిపోయారు అందరూ. సో మా కాలనీలో డీజేలు అయితే 5 o'clockకి తెచ్చిపెట్టారు, బట్ అప్పటి వరకు ఫుల్ వర్షం అయితే పడింది అనమాట, ఇంకెవ్వరూ ఆడలేదు. వర్షం అయితే 11 వరకు కంటిన్యూగా పడింది. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.